పొద్దున్న లేవగానే షింక్‌లో గిన్నెలేం లేకుండా స్టవ్వు, కిచెన్ ప్లాట్‌ఫార్మ్ అంతా క్లీన్ చేసి ఉంటే ఎంత బావుంటది గదా! సగం పని అయిపోయినట్టుగా అనిపిస్తది. ఇది సాటర్‌డే రోజు అన్నమాట. దినేష్ మార్నింగ్ టెంపుల్‌కెళ్ళేసొచ్చి అక్కడ తులసి మాల ఇస్తారు గదా! వెంకటేశ్వర స్వామి టెంపుల్‌లో. అది పాతది తీసేసి కొత్తది కడుతున్నాడు. ప్రతి వారం ఇస్తారనమాట టెంపుల్‌లో తులసి మాల. ప్రతి సాటర్‌డే ఎళ్తాడు దినేష్. మా ఇంటి పక్కనే ఉంటది టెంపుల్. నడుచుకుంటూ ఎళ్ళినా గూడా ఒక 5 మినిట్స్ ఏమో పడతది అంతే. చాలా బావుంటదనమాట టెంపుల్ అయితే. ఇంతకుముందు రెగ్యులర్‌గా వెళ్ళేవాళ్ళం. కొంచెం ఇప్పుడు అంటే ప్రెగ్నెన్సీ, డెలివరీ వల్ల ఎక్కువ వెళ్ళట్లేను గానీ ఇంతకుముందు ప్రతి వారం ఎళ్ళేవాళ్ళమనమాట. బ్రహ్మోత్సవాలు గానీ, ఇంకా గోదా కళ్యాణం ఇవన్నీ చాలా చేస్తారు. గోదా కళ్యాణం అప్పుడైతే ఎలా అంటే నిజంగా పెళ్ళిలాగా ఉంటదనమాట వాతావరణం అంతా అక్కడ. అంత బావుంటదసలు. ఈసారి ఎప్పుడైనా నేనెళ్ళినప్పుడు చూపిస్తా మీకు. ఇంకా అవి పాతవి మామిడాకులు తీసేసి కట్టమని చెప్తున్నా నేను. కానీ వినిపించుకోవట్లేడు. అలానే కడుతున్నాడు. ఆకలేసేస్తుందంట. అప్పటికే 10 అయిపోయింది. మార్నింగ్ నుంచి టీ కూడా తాగలేదసలు. అంటే టెంపుల్‌కెళ్ళి అటునుంచి అటు కూరగాయలు తీసుకొనొచ్చాడు. అందుకే లేట్ అయిపోయింది వచ్చే వరకు. ఇంకా ఇవాళ సినిమా కోసం టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాం. రెడీ అయ్యి వెళ్ళాలి. ఇది ఆల్మోస్ట్ 1 మంత్ బ్యాక్ దసరా టైంలో తీసిన వీడియో. నాకు కుదరక ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా. నైటే దోసపిండి పట్టి పెట్టేసా. తెల్ల దోసలు ఇంకా రాగి దోసల కోసం అనేసి. ఇక్కడ క్లైమేట్ చాలా కూల్‌గా ఉంది. వర్షం పడుతుంది. 2 పిండిలు కూడా పులవలేదు. పిండి పులవకపోతే దోసలు అస్సలు టేస్ట్ ఉండవు. అందుకే నైటే కొంచెం మినపప్పు మిక్సీ పట్టింది పక్కన పెట్టా. ఇలా మార్నింగ్ బోండాలాగా వేసుకోవచ్చనేసి. యాక్చువల్‌గా నాకు గారెలు చేయడం అంత పర్ఫెక్ట్‌గా రాదు. ఎప్పుడైనా చేయాలన్నా గూడా టీ వడపోసి దాంతోటి చేస్తా అనమాట. అందుకే సింపుల్‌గా ఇట్లా బోండాలు చేసేస్తా. పిల్లలకైతే చాలా ఇష్టం. చట్నీ గూడా అవసరం లేదు. ఇలానే తినేస్తారు. ఇంకిట్లా బోండాలాగా చేసుకుంటే ఏంటంటే ఏదైనా చిన్న కడాయిలో తక్కువ ఆయిల్ యూజ్ చేసి చేసుకోవచ్చనమాట. అదే గారెలంటే మళ్ళీ పెద్ద కడాయి పెట్టి ఎక్కువ ఆయిల్ యూజ్ చేయాలి గదా! ఈ ఆయిల్ మళ్ళీ మళ్ళీ అంటే యూజ్ చేయడం గూడా మంచిది గాదు గదా! ఫ్రై చేసిన ఆయిలు. నార్మల్‌గా ఏం చేస్తా అంటే నేను ఒక 2 టైమ్స్ అట్లా డీప్ ఫ్రైకి మాత్రమే యూజ్ చేసేసి పడేస్తా అనమాట. 2 సార్లు గూడా ఎక్కువనే. కానీ మరీ ఒక్కసారికే పడేయడానికి మనసొప్పదు గదా! అందుకని 2 సార్లు యూజ్ చేసి పడేస్తా. ఇంకా అది గూడా నేను డీప్ ఫ్రైకి మాత్రమే యూజ్ చేస్తా అనమాట. అంటే మళ్ళీ తాలింపులోకి గానీ, కొంచెం కర్రీలో వేయడానికో, చపాతీ కాల్చడానికో దేనికి గూడా యూజ్ చేయను. అలా పడేస్తా ఇంక దాన్ని. ఇంకా దినేష్ ఒకవైపు తొందర పెడుతున్నాడు. సినిమాకెళ్ళేదుందని చెప్పాను గదా! రెడీ అవ్వండి లేట్ అయిపోతుంది అనేసి. యాక్చువల్‌గా నేనే లేట్‌గా లేచా. హాలిడే ఉంటే తొందర లేవబుద్దవ్వదసలు నాకు. ముందు రోజు మంచిగా ఏదైనా సినిమా గానీ, ఏదైనా వెబ్ సీరీస్ గానీ చూసి పడుకుంటామనమాట. అంటే నెక్స్ట్ రోజు మార్నింగ్ లేచేదుంది అనే టెన్షన్ ఉండదు కాబట్టి ప్రశాంతంగా ఏమన్నా సినిమా చూసేసి లేట్‌గా పడుకుంటాము. అందుకే ఇంక మార్నింగ్ లేట్ అయిద్ది ఆటోమేటిక్‌గా లేవడానికి. ఇంకివాళ పల్లి చట్నీ అయితే ఏం చేయలేదు. టమాటా పచ్చడి ఉంది గదా! దీంతో మేనేజ్ చేసేద్దాంలే అనేసి. ఇది లాస్ట్ టైమ్ అమ్మొచ్చినప్పుడు పెట్టిందనమాట. టమాటో ఇన్‌స్టంట్ పచ్చడి. ఎప్పుడైనా ఇట్లా చట్నీ చేసుకోలేని టైంలో చాలా బాగా యూజ్ అయితుంది. ఫ్రిడ్జ్‌లో నుంచి తీసా ఇప్పుడే. అందుకే అన్ని సార్లు కలుపుతున్నా గట్టిగా ఉందనేసి. ఇంకా మేము రెడీ అయిపోయి సినిమాకైతే స్టార్ట్ అయిపోయాం. యాక్చువల్‌గా ముందు రోజు ఎళ్ళాల్సింది సినిమాకి. నేహ బర్త్‌డే ఉండే ముందు రోజు. కానీ టికెట్స్ దొరకలేదు. అందుకే నెక్స్ట్ డే బుక్ చేసుకున్నాము. ఇంకా మేమెళ్ళేసరికి ఇంకో హాఫ్ అన్ అవర్ ఉందనమాట సినిమా స్టార్ట్ అవ్వడానికి. ఇంట్లో మగోళ్ళందరికీ ఇదొక అలవాటు గదా! ఎటైనా ఎళ్తున్నామంటే ఇంట్లో వాళ్ళందరిని హడావిడి చేసి, తొందర పెట్టేసి, టైం ఉన్నా గూడా 1 అవర్ ముందో, హాఫ్ అన్ అవర్ ముందో తీసుకెళ్లడం. దినేష్ అనే గాదు పెళ్ళికి ముందు మా డ్యాడీ గూడా ఇలానే చేసేవారు. ఎటైనా ఎళ్తున్నామంటే చాలు హడావిడి చేసేసి, కంగారు పెట్టేసేవాళ్ళనమాట. తొందరగా కానివ్వండమ్మా బయలుదేరండి అనేసి. ఇంకా సినిమా స్టార్ట్ అయ్యే వరకు వెయిట్ చేస్తున్నామనమాట. అప్పటి వరకు పిక్స్ తీసుకుందాం అని చెప్పేసి ట్రై చేస్తున్నాం గానీ, సిద్ధుగాడు అస్సలు చూడట్లేడు కెమెరా వైపు. ఇంకా థియేటర్‌లోకెళ్ళిన తర్వాత సిద్ధు ఎలా రియాక్ట్ అవుతాడో, ఏమన్నా ఇబ్బంది పడతాడేమో అనుకున్నాం. యాక్చువల్‌గా వద్దనుకున్నాం అసలు సినిమాకి. ఇంకా చిన్నగానే ఉన్నాడు గదా అనేసి. కానీ పిల్లలు చాలా రోజుల నుంచి అడుగుతున్నారనమాట సినిమాకి తీసుకెళ్ళమనేసి. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి అనుకుంటా అసలు మేము సినిమాకెళ్ళలేదు. ఇంకా వాడేమన్నా ఇబ్బంది పడితే నేనొచ్చేసి బయట కూర్చుందాం, బయట వెయిట్ చేద్దాం అనుకున్నా నేను వాళ్ళ సినిమా చూసే వరకు. కానీ అసలు వాడు ఏమాత్రం ఇబ్బంది పెట్టలేదు. మంచిగా సినిమా చూసుకుంటూ కూర్చున్నాడు. లాస్ట్‌లో కొంచెం సేపేమో పడుకున్నాడు అంతే. ఇంకా సినిమా అయిపోయి మేము ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాం. నేను సినిమా క్లిప్పింగ్స్ ఏమి యాడ్ చేయలేదు. యాడ్ చేయకూడదు అనేసి.
ఇంటికి వచ్చేసరికి నేను నాన్ స్టిక్ ది కుక్ వేర్ సెట్ ఒకటి ఆర్డర్ పెట్టా అమెజాన్ లో, అది వచ్చింది. నా దగ్గర ఉన్న నాన్ స్టిక్ ప్యాన్స్ అన్ని చాలా వరకు కోటింగ్ పోయినాయి. అవి నేను కొంచెం కోటింగ్ పోయినా కూడా తీసేస్తా, యూజ్ చేయను. అయినా చాలా రోజులు అయిపోయింది అనమాట నేను నాన్ స్టిక్ వి చేంజ్ చేసి. ఆల్మోస్ట్ 2.5 years నుంచి అవే యూజ్ చేస్తున్నా. దోశ ప్యాన్ తో సహా అన్నిటికీ కోటింగ్ పోయింది. దోశ ప్యాన్ అయితే నేను ఆల్రెడీ డిమార్ట్ లో తీసుకున్నా. ఇంకా కర్రీస్ కోసం అయితే నాకు సెట్ లాగా కావాలనుకున్నా, అందుకే ఆన్లైన్ లో తీసుకున్నా. ఇది నేను తీసుకున్నప్పుడు నాకు 1700 ఏమో పడింది. ఇప్పుడు దాని కాస్ట్ 1900 ఉంది. ఒకటి 4.7 లీటర్స్, ఒకటి 3 లీటర్స్, ఒకటి 2 లీటర్స్ అన్నమాట. క్వాలిటీ బానే ఉంది కానీ పాట్ కి హ్యాండిల్ దగ్గర నుంచి లిడ్ కి నాబ్ తో సహా అన్ని మనమే అసెంబుల్ చేసుకోవాలి. స్క్రూస్ తో సహా అన్ని విడివిడిగా ఇచ్చారు. కొంచెం కాంప్లికేటింగ్ గానే ఉంది హ్యాండిల్స్ అవి ఫిట్ చేయడం. నేను చాలాసేపు ట్రై చేసా, నాకు అస్సలు రావట్లేదు. ఇంకా దినేష్ తోటి చేయించా. ఇదొకటి డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. కానీ అన్నిటికంటే పెద్ద హండీ ఉంది కదా 4.7 లీటర్స్, అది మాత్రం మంచిగా ఒక 4 members కి అట్లా బిర్యానీ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటది. నేను ఆల్రెడీ బిర్యానీ ట్రై చేసా, అందులో బాగా అవుతుంది. ఇంకా నేను అంతా వీడియోలో చూపించట్లేదు కానీ చాలా టైం పట్టింది అవన్నీ సేమ్ సైజువి వెతికి అసెంబుల్ చేయడానికి. అయితే దినేష్ తిడుతున్నాడు అనమాట ఒకవైపు, నన్ను ఎక్కడెక్కడ ఎతికి తెచ్చుకుంటావా ఇలాంటివన్నీ అనేసి. నాన్ స్టిక్ అనిపించినంత కంఫర్ట్ గా వేరేవి అనిపించవు నాకు. అంటే స్టీల్ వి అంటే పులుసులు అలాంటి వరకు ఓకే, కానీ కర్రీస్ కానీ ఫ్రై కానీ చేయాలంటే కుదరదు, అడగంటకపోతుంది. ఇంకా క్యాస్ట్ ఐరన్ అయితే ఎప్పుడు ట్రై చేయలేదు కూడా. మా వాళ్ళు ఎవరు అంటే యూజ్ చేసిన వాళ్ళు ఎవరు పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వలేదు. ఇంకా అందుకనేసి ఇప్పుడు ట్రై చేయలేదు అసలు. ఎక్కువ నాన్ స్టిక్ యూజ్ చేస్తా. ఆయిల్ తక్కువ వేస్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం నాన్ స్టిక్ బెటర్. మెయింటెనెన్స్ కూడా మిగిలిన వాటితో కంపేర్ చేస్తే తక్కువనే ఉంటది. కాకపోతే వాటిని హ్యాండిల్ చేయడం కొంచెం అలవాటు అయితే సరిపోతుంది. ఇంకా ఫైనల్ లుక్ అయితే ఇది వీటిది. ఈ చిన్నది మాత్రం నేను పక్కన పెట్టా, ఎప్పుడైనా ప్రసాదాలు అవి చేయడానికి యూజ్ అవుతుంది కదా అనేసి. పెద్దవి 2 యూజ్ చేస్తున్నా ఆల్రెడీ. నాకు ఎట్లుంటదంటే ఏదైనా కొత్త వస్తువు వచ్చిందంటే అది ఆ రోజు ఓపెన్ చేసేసి ఆ రోజు యూజ్ చేసేయాలన్నమాట. చిన్నప్పటి నుంచి ఇదే అలవాటు. ఎప్పుడెప్పుడు ఓపెన్ చేద్దామా, ఎప్పుడెప్పుడు యూజ్ చేద్దామా అన్నట్టుగా అదే అలవాటు నిత్యకు వచ్చింది. అదంతే, ఏదైనా కొత్త వస్తువు ఉంటే చాలు అది ఓపెన్ చేసి యూజ్ చేసే వరకు వెనకాల పడతానే ఉంటది. ఇంకా ఇది మా డిన్నర్ అయితే, చపాతీ ఇంకా వంకాయ కర్రీ. ఈ వీడియో ఇక్కడితోటి ఎండ్ చేసేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.